హలో యూఎస్, నేను మీకు ప్రీవియస్ వీడియోలో సైబర్ క్రైమ్ ఈ ఫ్రాడ్ ఎలా చేస్తారనేది నెక్స్ట్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తా అన్నారు కదా. ఈ వీడియోలో నేను అది క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ మీరు ఏదైనా ఆన్లైన్ జాబ్స్ గురించి కానీ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ గురించి కానీ సర్చ్ చేస్తుంటారు. సో మీరు డిఫరెంట్ వెబ్సైట్స్లోకి వెళ్తుంటారు. ఆ వెబ్సైట్స్ క్లిక్ చేయగానే మనకి కొన్ని నెంబర్స్ అక్కడ ప్రొవైడ్ చేస్తుంటారు వాళ్ళు ఆల్రెడీ. మనం ఆ నెంబర్స్లోకి వెళ్ళగానే వాడు కొన్ని టెక్స్ట్ ఇస్తాడు, లైక్ మీరు ఈ గ్రూప్లో జాయిన్ అవ్వండి, జాయిన్ అయిన తర్వాత మీకు యాక్చువల్ జాబ్ ఏంటనేది మేము మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తామని చెప్తాడు. మనం ఆ గ్రూప్లో జాయిన్ అవుతుంటాం. జాయిన్ అయ్యాక వాడు యాక్చువల్ ప్రొసీజర్ స్టార్ట్ చేస్తుంటాడు. ఫస్ట్ మీరు ఒక 5 గ్రూప్ నెంబర్స్ ఆర్ లేకపోతే కొన్ని అడ్వర్టైజ్మెంట్స్ మీరు కొన్ని గ్రూప్స్ నెంబర్స్కి వాట్సాప్లో ఫార్వర్డ్ చేయండి. సో దట్ మీకు 150 రూపీస్ అట్లా లేదా 100 రూపీస్ అట్లా వేస్తుంటామని చెప్తాడు. మీరు ఫార్వర్డ్ చేసేస్తారు. మీకు వాడి అకౌంట్ నెంబర్, బ్యాంక్ డీటెయిల్స్ అన్నీ తెలుసుకున్నాక మీకు 150 రూపీస్ వాడు మీ అకౌంట్లో పడిపోతుంటాయి. మీరు థింక్ చేస్తారు, మాకు 150 రూపీస్ పడిపోయాయి కదా, నెక్స్ట్ ప్రొసీజర్స్ వెళ్తుంటే మాకు ఇంకా ఎక్కువ మనీ, ఎక్స్ట్రా మనీ వస్తాయేమో అని అనుకుంటారు. యాక్చువల్లీ ఏంటంటే వాడు క్రియేట్ చేసిన గ్రూప్లో మోస్ట్ ఆఫ్ ద పీపుల్, అంటే ఇప్పుడు 50 మెంబర్స్ ఉన్నారనుకోండి, 49 మెంబర్స్ వాడి పర్సన్సే ఉంటారు. ఓన్లీ 1 పర్సన్ మనమై ఉంటాం. సో వాడి మెయిన్ టాస్క్ ఏంది, వాడు ఎవరైనా 1 or 2 or 3 ఎనీ నెంబర్ ఆఫ్ పీపుల్ని మోసం చేయడమే వాడి టాస్క్. సో మోస్ట్ ఆఫ్ ద పీపుల్ వాడి మెంబర్స్ అయి ఉంటారు. ఇప్పుడు మీరు 49 మెంబర్స్ వాడి పీపుల్ అయ్యాడు అనుకోండి, మనం 1 మెంబర్ అయి ఉంటాం. సో యాక్చువల్ టాస్క్ ఇప్పుడు స్టార్ట్ చేస్తాడు వాడు. ఇప్పుడు మన నమ్మించడానికి వాళ్ళ గ్రూప్ మెంబర్స్తోనే కొన్ని స్క్రీన్ షాట్స్ పెట్టించుంటారు. ఎట్లా చేస్తే మీకు 300 వచ్చాయి, కొన్ని టాస్క్లో వాళ్ళు ఆడారు 1000 చేసే 2000 వచ్చాయి. సో వాళ్ళతోనే బ్యాంక్ డీటెయిల్స్ నుంచి మీకు స్క్రీన్ షాట్స్ పెట్టించుంటారు అదే గ్రూప్లో. సో దట్ మనం బిలీవ్ చేస్తాం కదా, వాళ్ళు ఇంతమందికి వచ్చాయి మనకెందుకు రావు అని చెప్పి. సో మనని వాళ్ళు మీకు టాస్క్ ఎక్స్ప్లెయిన్ చేయాలా అని అడుగుతారు. సో మనం టాస్క్ ఎక్స్ప్లెయిన్ చేయండి, నెక్స్ట్ స్టెప్ ఏంటో మేము ఫాలో అయిపోతాం అంటారు. సో వాడు కొన్ని లైక్ సింపుల్ టాస్క్ ఇస్తాడు, లైక్ కొన్ని యాడ్స్లో కానీ కొన్ని యాప్స్లో కానీ ఇవి బై చేయండి, 1000కి బై చేస్తే మేము మీకు 2000 ప్రొవైడ్ చేస్తాం, 5000కి బై చేస్తే మేము 10,000కి ప్రొవైడ్ చేస్తాం. ఫస్ట్ 2 స్టార్ వరకు మీకు మీ మనీ మీకు రిటర్న్ అవుతాయి. బట్ థర్డ్ టాస్క్ నుంచి వాడు యాక్చువల్ ప్లే స్టార్ట్ చేస్తాడు. ఏంటంటే మీకు 10,000 మీరు 10,000 వాడికి పే చేస్తారు అనుకోండి, అప్పుడు నెక్స్ట్ వాడు ఇవి ట్యాక్స్ కానీ లేకపోతే ప్లస్ 2000 రూపీస్ కానీ అట్లా యాడ్ చేసి కొనమని చెప్తాడు. కొన్నాక లేదు మీరు నెక్స్ట్ టాస్క్ కొంటేనే మీకు మీ ఫుల్ అమౌంట్ మీకు రీఫండ్ అవుతాయి, లేకపోతే మీకు విత్డ్రా. మెయిన్ థింగ్ ఏంటంటే వాడి యాప్లో వాడి లాగిన్ డీటెయిల్స్ వాడికి మాత్రమే ఓపెన్ అవుతాయి. మనకు విత్డ్రా అవ్వవు ఆ అమౌంట్. వాడు ఏం చెప్తాడు, ఫస్ట్ టాస్క్లో మనం 5000 కట్టామనుకోండి, ఆ 5000 మనం విత్డ్రా చేసుకోవచ్చు. మనం పే చేసాం కాబట్టి 6000 విత్డ్రా చేసుకోవచ్చు. కానీ నెక్స్ట్ ఈ నెంబర్స్ అనేది పెరిగే కొద్దీ మనకు విత్డ్రా చేసుకోనికి రాదు. సో అక్కడే వాడు మనని ఫ్రాడ్ చేస్తాడు. అది మెయిన్ థింగ్. ఒక్క విషయం ఆలోచించండి, మనం 150 రూపీస్ పే చేసినప్పుడు వాడు ప్లస్ 150 యాడ్ చేసి మనకు పే చేస్తాడు. సో మనం అవి వస్తున్నాయని థింక్ చేస్తాం. అట్లా ఎప్పుడు థింక్ చేయొద్దు. 150 వస్తున్నాయి, 150 మనకు వచ్చాయి అనుకుంటాం, కానీ ఆ 150 రావు. నెక్స్ట్ టాస్క్లో వాడు మన దగ్గర నుంచి ఎక్స్ట్రా అమౌంట్ అంతా మొత్తం ఫ్రాడ్ చేస్తాడు. మన మైండ్ అంతా డైవర్ట్ చేసి మనం మొత్తం ఆ యాప్లోనే ఇన్వాల్వ్ అయ్యేలాగా చేస్తాడు. మన దగ్గర ఇప్పుడు 5000 లేవనుకోండి, మీ ఫ్రెండ్ దగ్గర నుంచి బాగా తీసుకోమని అంటారు. ప్లస్ 5000 మన ఫ్రెండే కదా తీసుకుంటా, 5000 కదా అని ఆ 5000 పే చేశాక మళ్ళీ ప్లస్ 2000 యాడ్ చేసి 7000 సార్ మీరు పే చేయాలంటాడు. నా దగ్గర లేవంటే చెప్తే వినడు వాడు. మళ్ళీ నెక్స్ట్ ఎవరి దగ్గర మీ రిలేటివ్స్, మీ ఫ్యామిలీ మెంబర్స్ దగ్గర నుంచి తీసుకొని పే చేయండి, సో దట్ మీ ఫుల్ అమౌంట్ విత్డ్రా చేసుకోవచ్చు అని చెప్తాడు. దిస్ ఈస్ వాట్ ద ఫ్రాడ్ ఈస్. ఫ్రాడ్ ఇలానే చేస్తాడు. కంప్లీట్గా మళ్ళీ ఆ ట్రాప్లోకి లాగుతాడు. మీ మనీ అంతా ఈ ట్రాప్ గురించి మీకు కొన్ని స్క్రీన్ షాట్స్ అనేవి, రియల్ ఇన్సిడెంట్ స్క్రీన్ షాట్స్ అనేవి నెక్స్ట్ వీడియోలో మీకు క్లియర్గా స్క్రీన్ షాట్స్ పెట్టి ఎక్స్ప్లెయిన్ చేస్తుంటాను. అప్పుడు మీకు వాట్ ఈస్ వాట్ అనేది అర్థమవుతుంది. థ్యాంక్ యూ.